ప్రభువా నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. ఏమండి, మా కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన, ఎంతో శ్రమలు అనుభవించాడు. చిన్న అన్యాయం నీకు చేస్తే నువ్వు తట్టుకోలేవు కదా. ఏమండి, 1000 రూపాయలు నీకు ఎగ్గొడితే భరించగలరా? ఏమంటారండి? కొందరిని చూస్తేనంటే గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వబుద్ధి అవదని ఒక ఆయన స్టేటస్ పెట్టాడు. ఏమండి, కొందరికి అప్పులు కూడా ఇప్పించబుద్ధి కాదు అది ఇది అని. మనుషులకి ఏంటి 5 రూపాయల వడ్డీలైనా 10 రూపాయల వడ్డీలైనా అలా ఉన్నాయి పరిస్థితులు. అవి ఇచ్చినా కానీ ఎంతో కష్టంగా. ఏమండి, మరి యేసు ప్రభు ప్రాణమే పెట్టి ప్రేమించాడు. ఈ రోజు వరకు కూడా ఏమండి మన పక్షంగా న్యాయమూర్తి, ఒక పక్షంగా జడ్జి, ఆయన కృప చూపించేటువంటి వాడు, ఆయన విజ్ఞాపన కూడా చేసేవాడంట. ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, నీకోసం నా కోసం, లేకపోతే ఇలా ఉండవండి మనం. ఏమండి, మన పక్షంగా ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి దగ్గర బ్రతిమాలుతున్నాడు రోజు కూడా. కాబట్టి ఇంకా మంచిగా ఉంటారు, ఫలిస్తారు. కొంచెం ఓపిక పట్టండి. నేను కష్టపడుతున్నా వాళ్ళ నిమిత్తం. నేను ఎంతో ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నాను. నేను వాళ్ళని ఎలా కొనుక్కున్నాను? ఏమండి, ఒక వస్తువు నువ్వు చాలా కాస్ట్ పెట్టుకుంటే ఆ వస్తువుని ఎలా పట్టుకోవాలో, ఏం చెయ్యాలో అది చాలా జాగ్రత్త పట్టుకుంటావు. మామూలు వాడికి ఇస్తే ఏం చేస్తాడు? ఏమండి, అటు పడేస్తాడు, ఇటు పడేస్తాడు, దాని విలువ తెలియదు. యేసు ప్రభువుకు నువ్వంటే ఎంతో విలువ. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు. తల్లిదండ్రులు లాంటి వాడు కాదు ఆయన. తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే చూస్తారు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వార్థం చూసుకొని వాళ్ళకు ఉంటేనే ఇస్తారు నీకు. వాళ్ళ ప్రేమ అదేంటక్కాలా అంటావు. మేము ఎంతో ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. ఏమండి, చూస్తూనే ఉన్నామండి లోకంలో అందరిది కూడా. అవునా కదా? మనం ఎక్కడికన్నా వెళ్తే మన తల్లిదండ్రుల ప్రేమ మనల్ని కాపాడొద్దండి. వాడు ప్రార్థన చేసుకుంటేనే, దేవుడు కాపాడితేనే. అవునా కదా? కాబట్టి యేసు ప్రభు లాంటి ప్రేమ ఎవరికి లేదు. ఆఖరి బొట్టు రక్తపు బొట్టు వరకు కూడా కార్చి అందరినీ క్షమించి ఎలా ఉండాలో చూపించి ఈ భూమి ఇంత ధన్యం అయింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన